ఛానల్. ఈరోజు మనం చేసుకునేది కరివేపాకు మునగాకు కారం. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇది కరివేపాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో తెచ్చాము. మునగాకు ఇది కూడా వేరే తెలిసిన వాళ్ళ ఇంట్లో తెచ్చాను. అయితే శుభ్రంగా కడిగేసేసి ఎండకు ఆరబెట్టేసా. పొద్దున్నే తెచ్చాను, కడిగి ఎండకు పెట్టేశాను. శుభ్రంగా ఇలా అనగానే కరివేపాకు మునగాకు రెండు చక్కగా వచ్చేసింది. దూసుకుంటాక పొలాలు లేకుండా చక్కగా గిన్నెలకు ఎత్తి పెట్టేసేసాను అనమాట. ఇప్పుడు దానికి కావాల్సినవి ఒక 50 గ్రాముల ధనియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, ఒక 20-15 దాకా ఎండుమిరకాయలు, ఒక 25 గ్రాముల చింతపండు, ఒక ఎల్లుల్లిపాయ అనమాట. ఎండుమిరకాయలు శుభ్రంగా కడిగేసేసి ఎండబెట్టుకున్నాను అనమాట. లేకపోతే ఎండుమిరకాయలు కూడా మట్టి పట్టుకు ఉంటాయి కదా. చింతపండు ఊరికే కొద్దిగా ఎగుట్టు రాకుండా, మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది, అందుకు చింతపండు వేసుకుంటాను అనమాట. మిరియాలు కొంచెం ఘాటుకి మనకి చక్కగా అరుగుదల కూడా ఉంటుంది కదా, దాన్ని నిమిత్తం వేసుకున్నాం. అప్పుడు పొయ్యి మీద మూకుడి పెట్టేసి మూకుడి బాగా కాలనిద్దాం. వేడెక్కిపోవాలి బాగా. వేడెక్కాక దాంట్లోకి మనం 1 స్పూన్ నూనె వేసుకుందాం. ఒక చిన్న గరిటె, ఎక్కువ అక్కర్లా. నూనె పెద్దగా పట్టదులే దీనికి. చూడండి, ఒక అరగరిటె వేసే దాంతో నూనె కాగనిచ్చేసేసి ఎండుమిరకాయలు వేసుకుందాం. ఎండుమిరకాయలు కొంచెం ఆగనిచ్చి ఇంతకుముందు కరివేపాకు కారం చేశా, కానీ మునగాకు కరివేపాకు కారం అనేది చేయలేదు. నన్ను అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు, మునగాకు కరివేపాకు కారం చేసి పెట్టా అంటే ఎలా చేయాలో మాకు తెలియదు అని అడుగుతున్నారు. ఇప్పుడు మునగాకు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, అందుకే అందరూ మునగాకు అంటున్నారు. ఎండుమిరకాయలు అయిపోయినాయి, దాన్ని తీసేసుకొని ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. కొంచెం ధనియాలు ఎగుతూ ఉండగానే జీలకర్ర, మిరియాలు కొంచెం దూరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకుందాం. హైలో పెడితే మాడిపోతాయి, సిమ్లో పెట్టే వేయించుకోవాలన్నమాట. చూడండి, ఆ చింతపండు కూడా వేడైపోవాలన్నమాట. మన చిన్న నిమ్మకాయ సైజు అనమాట అది. కొంచెం వేడవుతే తొందరగా మిక్సీ అయిపోయి మనకు ముద్దగా ఎక్కడ తగలదన్నమాట. దీన్ని కూడా ఏం చేసి ప్లేట్లో పోసేసుకుంటాము. మునగాకు వల్ల 600 రోగాలు నివారణ అవుతాయి అంట. వైద్యం అంట. అసలు మునగాకు ఎంతో మంచిదంట. మునగాకు తింటే పప్పులోనో ఏదో రూపంగా మునగాకు మన శరీరంలోకి వెళ్తే చాలా వరకు అనారోగ్యాలు అరికట్టుకోవచ్చు అంట. వెనకటోళ్ళు చక్కగా మునగాకు పప్పు, మునగాకు తాలింపు, మునగాకు తెలగపిండి కూర అని వండేవాళ్ళు. అప్పుడాను మనకు తెలిసేది కాదు, ఇప్పుడాను అట్ల విలువ తెలుస్తుంది. కానీ ఇప్పుడు రావాల్సిన అనారోగ్యాలన్నీ వచ్చేసినాయి. నానా గడ్డి తినేసేసి ఒంటి నిండా రోగాలు తెచ్చేసుకుని ఇప్పుడు మళ్ళీ హెల్త్ మీద పడ్డాం. ఎందుకు కాకపోతే మనకు వచ్చిన వాళ్ళని తగ్గించుకోలేం కాబట్టి రాని పిల్లల కోసమైనా ఇలాంటివి చేసి పెట్టుకుంటే మంచిది. మునగాకేసి ఏం చేస్తున్నాను, దాంట్లో కరివేపాకు కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ రెండు కొంచెం పచ్చిగా పోయే వరకు కూడా వేయించుకోవాలి. నూనెతో పని లేదు, పచ్చిదనం పోయేదాకా వేయించుకుంటే సరిపోద్ది, నూనె అక్కర్లా. అందుకే మన చిన్నపిల్లలకి మునగాకుతో కళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి కళ్ళు సైడ్ వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలకే కళ్ళజోళ్ళు పడిపోతున్నాయి చూడండి. ఈ మునగాకు కొంచెం సైడ్ రాగానే పిల్లలకు మనం ఆలోచన చేసి రాకముందే పెట్టాలి. దేవుడి వల్ల ఎవరికి రాకూడదు అనుకో. ఇక వచ్చిన పిల్లల్ని మనం సైడ్ పెరగకుండా చేయాలంటే మొదటి ముద్దలో కరివేపాకు అని మునగాకు కారం చేసి, ఉట్టి మునగాకు అయితే కొంచెం చిరుచేదుగా ఉంటుంది కాబట్టి తినలేరు కాబట్టి కొంచెం కరివేపాకు కూడేసి మొదటి వేడి ముద్దలో, పొద్దున పూట అంటే స్కూళ్ళకి వెళ్ళిపోతారు కానీ సాయంత్రం పూట మనకు దొరుకుతారు కాబట్టి పిల్లలు
ఒక్క చుక్క నెయ్యేసి వేడి అన్నంలో ఒక ముద్దలో ఇదేసి పెట్టారంటే చక్క విటమిన్స్ వెళ్ళిపోతాయి. కంటి చూపు ఆ పాయింట్లు అనేది పెరగకుండా ఉంటుంది అనమాట. చూడండి, ఎండుమిరగాయలు, ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేసేసాను నేను. పొద్దున్నే కదా ఇవన్నీ తీస్తా, కుదరలేదు, చేస్తాం అంతా. చూడండి, ధనియాలు వేసి కరివేపాకు కూడా వేసేసుకుందాం, వేసి పట్టేసుకుందాం. మరి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మునగాకు రోజు తీసుకుంటే వాళ్ళ థైరాయిడ్ అంట కంట్రోల్లో ఉంటుందంట. పాపం ఒక్కొక్కరికి థైరాయిడ్ లావు థైరాయిడ్ వచ్చేస్తుంది, ఒక్కొక్కరు సన్నది వస్తుంది, బాగా ఎండిపోతారు. అందుకే వాళ్ళు నార్మల్గా ఉండాలంటే మునగాకు కారమన్నా తినాలంట, లేదంటే రోజుకు ఒక స్పూను మునగాకు రసం తీసుకొని అన్న తాగాలంట. చూడండి, అయిపోయింది చూసారా? ఎంతసేపు అట్లా 5 నిమిషాల్లో అయిపోయింది. నేను పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వత్త కత్తి కరివేపాకు కత్తి మునగాకు కోసుకొచ్చా, కడిగేసి ఆరబెట్టేసేసి నా పనులన్నీ చేసుకున్నా. పని అయిపోయేటప్పటికి ఆరిపోయినాయి. మిక్సీ పెట్టేసేసి అట్లో ఎలా ఉంటుందని వేసుకొని తిన్నా నేను. పెసరట్లు వేసుకుని తిన్నా, బాగుంది, ఎగిటేమనిపించలేదు. ఎక్కువగా ఈ కారపళ్ళు మనం ఇడ్లీలో వేసుకుంటాము, కానీ పెసరట్లో కూడా బాగుంది. చూసారా? అలా ఇప్పుడు చక్కగా దాన్ని తీసేసుకొని ఒక గాజు బౌల్లో, తళ్ళేని గాజు బౌల్ తీసుకొని దాన్ని నిండా పెట్టేసేసుకొని మూత పెట్టి మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా మొదటి ముద్దలో, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మొదటి ముద్దలో కొంచెం ఒక చుక్క నెయ్యి, కొద్దిగా కారపొడి వేసుకొని ఓ ముద్ద తిన్నారంటే మనకు కావాల్సిన విటమిన్స్ పడిపోతాయి, చక్కగా మన హెల్త్ కూడా బాగుంటుంది. చూసారా ఎలా అయిపోయిందో? అంతే సింపుల్గా. కెమెరా తిరిగిపోయిందనమాట ఇలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.